దానికి ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా దేశాన్ని మోడీ గారు తీర్చిదిద్దుతా ఉన్నారు. ఒక అవినీతి రహితమైన భారతదేశాన్ని, ఒక తీవ్రవాద రహితమైనటువంటి భారతదేశాన్ని, ఒక కుల మత వైషమ్యాలు మత కలహాలు లేనటువంటి భారతదేశాన్ని, ఒక ప్రగతి దిశలో అతి వేగంగా ముందుకు దూసుకుపోతున్నటువంటి డిజిటల్ ఇండియాని మోడీ గారు నిర్మాణం చేస్తున్నారు. మిత్రులారా, ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల కోసము, బడుగు వర్గాలు, పేద వర్గాలు, రైతులు, రైతు కార్మికులు, చేతి వృత్తులు చేసుకునేవారు, యువకులు, మైనారిటీలు, మహిళలు, గిరిజనులు, హరిజనులు అందరి కోసము, వారి యొక్క అభివృద్ధి కోసం అని చెప్పి 130కి పైగా విభిన్న పథకాలను తీసుకొచ్చి వారి కోసమే 24 గంటలు 365 రోజులు విశ్రాంతి తీసుకోకుండా పనిచేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఇవాళ అటువంటి ప్రభుత్వము ఎన్నో సంవత్సరాల తర్వాత మన దేశానికి మళ్లీ లభించింది. ఈ రోజున తెలంగాణలో ప్రజలు ఒక అవినీతిమయమైనటువంటి నియంతృత్వపు పోకడలతో నిండి ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పరిపాలనలో ఇవాళ అతలాకుతలం అవుతూ ఉన్నారు. మిత్రులారా, మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని మరలా తెచ్చుకోవడానికి తెలంగాణ ఈ రోజున సంకల్పము కట్టుకోవాలి అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల్ని అర్థం చేసుకుని వాటికి పరిష్కారాన్ని సాధించడం కోసం అని చెప్పి మోడీ గారు నిరంతరము పాటుపడుతూ ఉన్నారు. సమస్య ఏమంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవు. వారికి అధికారంలోకి రావడమే పరమావధి. ఏనకేన ప్రకారేణ పదవిని చేజిక్కించుకుని ఒకసారి అధికారంలో కూర్చున్న తర్వాత తెలంగాణ ప్రజల గురించి ఏమాత్రము పట్టించుకోనటువంటి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్నది. మిత్రులారా, ఈ రాష్ట్రపు సమస్యలని ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర సరైన పద్ధతిలో లేవనెత్తిన ప్రయత్నాన్ని టీఆర్ఎస్ పార్టీ వారు ఎప్పుడూ చేయలే. అరవింద్ గారు ఢిల్లీకి రైతులతో కలిసి వచ్చి ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకుని వచ్చి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గృహ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి, అదేవిధంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారిని కలిసి ఇక్కడి రైతులు, ముఖ్యంగా పసుపు, ఎర్రజొన్నలు పండించేటటువంటి రైతులు, చెరుకు రైతులు, వీరి యొక్క సమస్యల్ని కూలంకషంగా వారికి తెలియజేసిన తర్వాత వారే ఆశ్చర్యపోయారు. అరే, ఇన్ని సమస్యలు ఉన్నాయా? మరి ఇక్కడ స్వయముగా ఒక పార్లమెంట్ ప్రతినిధి నిజామాబాద్ నుంచి పెద్ద ఆవిడ కూర్చుని ఉన్నదే పార్లమెంట్ లో, ఆమెకి ఎప్పుడూ ఇంత తీరికే రాలేదే మా దగ్గరికి రావడానికి అని వారు ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి. మిత్రులారా, 5 ఏళ్లుగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ నిజానికి ఆమెకు ఒకే ఒక అర్హత ఉన్నది. అర్హత ఏమిటో నేను చెప్పక్కర్లే మీకు. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతూ ఉన్నది. కుటుంబ పాలన అంటే మనందరిళ్లలో కుటుంబాలంటే వృద్ధులైన తల్లిదండ్రులు, వాళ్ళ సంతానము, అన్నదమ్ములు, వారి భార్యలు, వారి సంతానము, ఉమ్మడి కుటుంబాల పరంపర మన దగ్గర ఇంకా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలన అంటే మై మేరా బేటా మేరా బేటీ, ఇదే కుటుంబము. పాపం 4వ ఆయన్ని కూడా పక్కన పెట్టేసినారంటే ఈ మధ్య. ఎందుకయ్యా? ఆయన కొద్దిగా ఎక్కువ ఓట్లు వచ్చినాయంటే అసెంబ్లీలో, కొద్దిగా ఎక్కువ ఓట్లు సొంత కుటుంబంలో కొద్దిగా దూరం బంధువుకు వస్తేనే సహించలేనటువంటి కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో నడుస్తున్నది. మిత్రులారా,
మనం ఏదో చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అంటే ఏమో అనుకున్నాము, ఇది అని ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఆ కుటుంబ పాలన యొక్క బెనిఫిట్స్ ని పొంది పార్లమెంట్ సభ్యులైపోయి, మంత్రులైపోయి, ముఖ్యమంత్రులైపోయి, ప్రజలని మరిచిపోయి ఈ రాష్ట్రంలో ఒక నిరంకుశమైన పరిపాలన టీఆర్ఎస్ సాగిస్తున్నది. మిత్రులారా, ఇవాళ పరిస్థితి అంటే అహంకారము ఎంత ఎత్తుకు ఎదిగిపోయిందంటే, ఈ ప్రాంతపు రైతులు 5 ఏళ్ల పాటు వేచి చూసి, ఇక్కడి పార్లమెంటు సభ్యురాలు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము మాకు న్యాయం చేస్తుంది అని ఆశించి ఎదురు చూసి చూసి కనులు కాయలు కాసి ఇంకా పరిష్కారం దొరకకపోతే ఎన్నికల్లో తమ ఆక్రోశాన్ని వెలగట్టుకోవడం కోసం అని చెప్పి నామినేషన్లు వేస్తే, అయ్యా మీ ఆక్రోశాన్ని మేము అర్థం చేసుకున్నాము, మీకు తప్పనిసరిగా న్యాయము చేస్తామని చెప్పాల్సింది పోయి ఆ రైతుల్ని పిలిచి బెదిరించి భయపెట్టి వారి గురించి అనరాని మాటలు అనేటటువంటి నాయకత్వం వాళ్ళ టీఆర్ఎస్ నాయకత్వం. మిత్రులారా, 5 ఏళ్లుగా వారి బాధల్ని పట్టించుకుని ఉన్నట్లయితే, మోడీ గారి దృష్టికి సరైన పద్ధతిలో తీసుకొచ్చున్నట్లయితే ఈ రోజున ఇక్కడ బ్యాలెట్ బాక్సుల్ని మళ్లీ వాపస్ తీసుకొచ్చి పేపర్ బ్యాలెట్లను మళ్లీ వాపస్ తీసుకురావాల్సిన పరిస్థితి నిజామాబాద్లో ఏర్పడేది కాదు. మిత్రులారా, ఇవాళ ఎందుకని వందలాది మంది రైతులు నామినేషన్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఇక్కడ ఎవరి వైఫల్యం ఇది? ప్రధానమంత్రి తన కర్తవ్యముగా భావించేటటువంటి విషయం ఇది. కనుకనే ఈ విషయాల్ని ఎన్నికల మేనిఫెస్టోలో జోడించడం జరిగింది. మిత్రులారా, నేను ప్రారంభంలోనే చెప్పినట్లుగా మే 23వ తేదీ తర్వాత కేంద్రంలో మరొకసారి బీజేపీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏర్పడబోతూ ఉన్నది. తెలంగాణ నుంచి కూడా ఆ ప్రభుత్వంలో బీజేపీ నుంచి పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంట్లో ఉండి మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి మంచి మేలు చేసేందుకు ఉత్సాహంగా పనిచేసేటటువంటి వ్యక్తుల యొక్క ఆవశ్యకత ఉన్నది. మిత్రులారా, ఈ రాష్ట్రం నుంచి అనేక మంది ఎంపీలు పార్లమెంటుకు పోయినారు, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పోయినారు. బయటకు వచ్చి టీవీ వాళ్ళకి పోజులు ఇయడము, బయట ఇయడము తప్ప పార్లమెంటు లోపల తెలంగాణ సమస్యల గురించి నిజముగా పోరాడిన వారు, నిజముగా కష్టపడినటువంటి వాళ్ళు ఒక్క ఎంపీ కూడా చూస్తే దొరకరు మనకి ఈ రాష్ట్రాల్లో. ఈ రోజున భారతీయ జనతా పార్టీ నుంచి మంచి యువకులని పార్లమెంటుకి పంపించినట్లయితే మన ప్రాంత సమస్యలని, మన రాష్ట్ర సమస్యల్ని కూడా చక్కగా వారు అక్కడ అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తారు. కనుక ఇక్కడి నుంచి ఈసారి మన యువ నాయకులు డెడికేషన్తో, డిసిప్లిన్తో ఇక్కడి ప్రజల కోసమని అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు, ప్రజా ప్రయోజన కార్యక్రమాలను చేపడుతున్నటువంటి యువ నాయకులైనటువంటి అరవింద్ ధర్మపురి గారిని మీరు పార్లమెంటుకి పంపించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈసారి నిజామాబాద్లో బహుశా ఓట్ ఈవీఎంస్ వచ్చిన తరువాత మొట్టమొదటి సందర్భం కావచ్చు పేపర్ బ్యాలెట్ వాపస్ వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నట్టు కనబడతా ఉన్నది. మిత్రులారా, ఎందుకంటే ఇక్కడ వ్యధితులైనటువంటి మన రైతు సోదరులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. గెలవడం కోసం కాదు, అది అందరికీ తెలుసు. కానీ తమ ఆవేదనని, తమ బాధని ప్రభుత్వాలకు తెలియచెప్పాలా, అందుకోసమని ఒక వినూత్నమైనటువంటి నిరసన పథకాన్ని వారు చేపట్టారు. ఆ రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ ప్రజాస్వామ్య అధికారాన్ని, హక్కుని మేము క్వశ్చన్ చేయడంలే, ప్రశ్నించడంలే. కానీ మీ బాధ మా బాధ, మీ ఆవేదన మా ఆవేదన, మీ సమస్య మా సమస్య. దానికోసమని 25,000 25,000 రూపాయలు డిపాజిట్ కట్టి పైసలు వేసుకొస్తుంది పల్లె. అరవింద్ గారిని పంపించేసేయండి, అది 2 రోజుల్లో పార్లమెంట్ ఏర్పడగానే సాల్వ్ అయిపోతుంది.
లేదు ఎన్నికల్లో కొనసాగినట్లయితే అది ఒక విధంగా టీఆర్ఎస్ యొక్క 5 ఏళ్ల పాలన మీద ఒక మచ్చగా మిగిలిపోబోతున్నది మిత్రులారా. మళ్ళా ఈ నియోజకవర్గంలో పేపర్ బ్యాలెట్ అని వాపసు తీసుకురావాల్సినటువంటి దుస్థితి వచ్చిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యము. కవితమ్మ గారి